హాయ్ పీపుల్, నమస్తే. వాట్స్ హ్యాబిట్లు అందరూ. నేను మాత్రం రాకుండా బై దిస్ మిస్టర్ అందగోల్స్లా వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో 1 minute, యాక్చువల్గా లాస్ట్ వీడియో పెట్టి రీసెంట్గా ఒకసారి చెక్ చేసుకున్నా. 28 days ఏమో అయిన ఉంటే. సో ఇప్పుడు చూద్దాము ఎన్ని డేస్ అయింది అనేది. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్స్ ఫర్ 70K సబ్స్క్రైబర్స్. 70,000 సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్గా అయిపోయారు అనమాట. 38 days అంటే 40 days, 38 days 1 hour అవుతుంది వీడియో పెట్టేసి. ఇన్ని డేస్ గ్యాప్. నిజం చెప్పాలంటే లైఫ్ అయితే అంటే ఇంట్రెస్టింగ్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం అయితే నాకు ఇంట్రెస్ట్ తగ్గిందనమాట యూట్యూబ్ పైన. సో వేరే స్పాన్సర్షిప్స్ ఇంకా అంటే వీడియోస్ చేసినప్పటికంటే చేయని గ్యాప్లో ఈ 40 days గ్యాప్లోనే చాలా వరకు ప్రమోషన్స్ అవి వచ్చినుండే అనమాట. అంటే వీడియోస్ చేయకున్నా సరే బ్రాండ్స్ అయితే అప్రోచ్ అవుతూ ఉన్నాయి. ఇక నాకు అంత ఇంట్రెస్ట్ లేకుంటే అట్లా చేయలేదు. బట్ ఈ రోజు ఏంటని చెప్పేసి అంటే టైటిల్ అయిన తమిళ చూసి ఉంటారు. సో ఈరోజు మనము కార్స్ ఆటో ఎక్స్పోకి అయితే వెళ్తున్నాం అనమాట. విజేఐటి కాలేజ్, ఆశీస్ నగర్ మనకి ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికైతే వెళ్తున్నాము. మన ప్రాజెక్ట్ 055 తీసుకొని వెళ్తున్నాము. అండ్ మంచి సూపర్ బైక్స్, సూపర్ కార్స్ కూడా అన్నీ వస్తున్నాయి అనమాట. మేమైతే రెడీ అయిపోయినాము. మేము ముగ్గురము. వినయ్ అయితే ఉన్నాడు కదా, ఇంకొక ఫ్రెండ్ అయితే వస్తున్నాం అనమాట, మోహన్. మీకు అంటే చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అనమాట. రీసెంట్ వచ్చిన వాళ్ళకి తెలియకపోతుండొచ్చు. మనోడు కూడా వస్తున్నాం, మనోడి కోసం వెయిటింగ్. వాడు కూడా కార్లో వస్తుండు. 2 కార్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం. యాక్చువల్గా లేట్ అవుతుంది కానీ మనోడి కోసం వెయిటింగ్. చలో కొంచెం ఆగమంలో ఉన్నా, ఎప్పటిలేక బ్లాగింగ్ చేయలేకపోతున్నా. 10 o'clock ఈవెంట్ స్టార్ట్ ఉండే, 10:40 అయిపోతుంది ఇక్కడనే ఇక ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయితే అంటే 10 to 2 ఉండే అనమాట టైము. సో ఎర్లీగా మనం కాలేజ్ స్టూడెంట్సే కాలేజ్కి ఎర్లీగా, ఐ మీన్ టైంకి. మనం ఎట్లా అవుతాం కాదు కదా. అండ్ మన కార్ మొత్తం బిల్ట్ అయిపోయింది. ఐ మీన్ మనం లాస్ట్ ఇయర్ మార్చ్లో అట్లా బిల్ స్టార్ట్ చేసినాము. 1 year కావడానికి వస్తుంది. కానీ మా దగ్గర అయితే ఇంకా రోడ్స్ అయితే కాలేదన్నమాట. చూడండి. సో ఇది కొంచెం ఎక్కడం కొంచెం చిన్న అడ్వెంచర్ లాగా ఉంటుంది. అందుకే ఎక్కిన వాళ్ళం మళ్ళీ దిగినాం. ఇవన్నీ ఉన్నాయి బ్రో. స్లో కావాలంటే ఇవన్నీ ఉంటాయి ఇక కాంప్రమైజ్. చలో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక మన మోహన్ని కూడా ముందుకు వచ్చేసామన్నా, మధ్యలో కలిసేస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాం. అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. చలో లెట్స్ గో. ఫ్యూయల్ అయితే ఎక్కి చేసేస్తున్నాం. మోహన్ వచ్చేసే ఇడికి ముందు పెట్రోల్ బంక్ ఉంటుంది హెచ్పి, అక్కడికి వచ్చాయి. ఆహా, మోహన్ కూడా వచ్చేసి బ్లాక్ షిఫ్ట్ వేసుకొని. ఓ సుజుకీలో బ్లాక్ కలర్ షిఫ్ట్ నాకు ఎప్పటి నుంచి ఉండే చూడాలి డైరెక్ట్ అని చెప్పేసి మనోడు తీసుకొచ్చిండు. చలో లెట్స్ గో. 2 జాపనీస్ ఈరోజు. సో ఇవి 2 కార్స్. మన దాంట్లో 4 members, దీంట్లో ఒక 2 members, ఒక 6 members పోతున్నాం మనమైతే. సో అది అంతా కూడా నిజం చెప్పాలంటే అంతా కూడా లాస్ట్ మూమెంట్ ప్లాన్ అనమాట. సో నిన్న ఈవినింగ్ ఎవరెవరం వస్తున్నాము ఏం కథ అనేది ప్లాన్ చేసినాము. సో నిన్నటి వరకు నాకు డౌటే ఉండే మనోడికి వస్తా అని చెప్పేసి అన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట బేసిక్గా, వస్తాము నువ్వు ఏదైనా ఈవెంట్ పోతే చెప్పని చెప్పేసి. మంచిగా ఫ్రెండ్స్ అందరు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కలుస్తున్నా. అంటే ఈ గ్యాంగ్ రిలేటెడ్ అనమాట, అంటే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అలాగే కార్లు అంటే బండ్లు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, వేరే దానిపైన ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళందరికీ. సో అది చెలవు వెళ్ళిపోదాము. ఎండ అయితే గట్టి కొడుతుంది మస్తు. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి. ఏమేం ఎగ్జాస్ట్ ఇస్తురా బ్రో, ఆగమాగం చేస్తారు వీళ్ళనే. నాకేం ప్లాన్ ఉండేది తెలుసా, కాప్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయారు హైదరాబాద్లో. టింట్ కోసమే పట్టుకుంటారు, వీళ్ళేమో ఎగ్జాస్ట్ బిక్తారు. ఐ డోంట్ నో, ఏమైనా అయితే మాత్రం పరిణామాలన్నీ మనోళ్ళు చూసుకుంటారు. ఇక సౌండ్ బాగుంటుంది కానీ ఇబ్బంది కూడా అవుతుంది, కొంచెం భయం ఉంటుంది ఇక లోపల. అమ్మ ఎగ్జాస్ట్ వేడిగా అయితే క్లాత్ తోటి పట్టుకొని మరీ మంచిగా ఇంతమంది వర్క్ చేస్తారు కార్ పైన. వెరీ గుడ్. ప్రాజెక్ట్ 055 అంటే మినిమం ఉంటుంది, 4 కలిసి పని చేయాలి. వెళ్ళినాయా 2 బోల్స్? చలో ఎగ్జాస్ట్ పెడితే మీకు అందరూ తెలుసు కదా, ఎగ్జాస్ట్ పెడితే సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది అండ్ స్వీట్గా వస్తుంది. ఎగ్జాస్ట్ ఐ మీన్ ఎండ్ క్యాన్ తీసేస్తే హెచ్కేసి కొంచెం లౌడ్ వస్తుంది, మఫ్లర్ తీసేస్తే లౌడ్ వస్తుంది, కొంచెం రా వస్తుంది. సో ఏమో కొంతమందికి అది ఇష్టం, కొంతమందికి ఇది ఇష్టం. కానీ లౌడ్ కావాలంటే మాత్రం ఇదే బెటర్. చలో ఇప్పేసారు, జస్ట్ 2 minutes పని అంతే. మనం దీంట్లో వెళ్దామా డైదామా నడుస్తుంది. జస్ట్ సెకండ్ థ్రాటిల్ లేని ఒకసారి. నైస్ మ్యాన్. యాక్చువల్ చాలా రోజులు అయింది ఇట్లా ఎగ్జాస్ట్ మొత్తం దిగేసి, ఐ మీన్ మఫ్లర్ దిగేసి నడపక. సో కొంచెం భయం ఉండే అనమాట నాకు, మంచిగా ఉంటుందా లేదంటే. బట్ ఇట్స్ వెరీ నైస్. చలో బ్రో, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అయిపోతుంది. చలో లెట్స్ గో. చలో వినయ్, నవీన్ అన్న వాళ్ళు వచ్చేసేస్తారు. మేము ముగ్గురం దీంట్లో వెళ్ళిపోతాం. మెల్లగా. అరే నువ్వు స్పోర్ట్ మోడ్లో నడిపే బాబు, మెల్లగా పోని. ఆల్రెడీ చెక్ లైట్ వస్తుంది ఆడ, అంతేనా?
ఖాళీకి సౌండ్ వినిపిస్తలేదు బయట పెడితే, కానీ మస్తు అనిపిస్తుంది డైరెక్ట్ ఏంటంటే మాత్రం. వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే, ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంది అంతే. అండ్ టైం వచ్చేసి 12 అవుతుంది, ఇక్కడనే 11:53 అవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది అనుకుందానికంటే. ఈ వీక్ అంతా ఏది స్ట్రెస్ ఉంటుందో అంత స్ట్రెస్ ఫ్రీ చేసుకోవాలి అయితే, మొత్తం ఎంజాయ్ చేసుకుంటా కార్ వేసుకొని. చాలా రోజులు తీస్తున్నా కార్ అయితే, అంటే ఇట్లా ఈవెంట్స్ ఇవన్నీ కూడా వెళ్ళక చాలా రోజులు అయింది కదా. సో అట్లా చూద్దాం, హోప్ఫుల్లీ మస్తు అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే చాలా కార్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ మన వాళ్ళు కాల్ చేస్తున్నారు కాలేజ్ నుంచి అయితే, స్టూడెంట్స్ అయితే, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ కమ్ స్టూడెంట్స్. సో అది కొంచెం లేట్ అయిపోయినాం ఈవెంట్కి. 10 నుంచి 2 కదా, కరెక్ట్ మిడ్ టైంలో వెళ్తున్నాం మనము. మేబీ ఒక 1.5 అవర్ ఉండేసి చూసుకొని ఈవెంట్ చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. గ్యాప్లో కార్ చేంజ్ చేసినావు, దీంట్లోకి వచ్చి చేసిన. ఇక్కడనే ఉంది కాలేజ్ అయితే. సెలవు, లెట్స్ గో. ఎందుకంటే మన వాళ్ళు వస్తుంటారు, సబ్స్క్రైబర్స్ కలుస్తుంటారు కదా, సో అట్లా అని ఇక్కడికి వచ్చేసిన అనమాట. ఆహా, ఎన్ని రోజులైందో కార్ నడపక. చలో, అచ్చా నేను అక్కడే అనుకుంటున్నా. యాక్చువల్ డౌట్ ఇక్కడేనా? ఇక్కడ బ్లాక్ చేస్తున్నావా? చెప్పరా. ఇక్కడ రిజిస్టర్ నందు గొలుసులా 0355. ఓకేనా? ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా? ఇంకొస్తున్నాయి, వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇక్కడ స్ట్రైటేనా? అవి బైక్ ఏమడేనా? బాయ్స్ కార్స్ అయితే చాలా వచ్చినాయి ఇడికి. పబ్లిక్ కూడా క్రేజీ రియాక్షన్ ఉంది, కాలేజ్ అంతా కూడా మస్తు ఉంది. రియాక్షన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఒక్కొక్కరు. అసలు అయితే కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారంట లిటరల్ గా. మస్త్ హ్యాపీ బ్రో, మస్త్ అనిపించింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్, నిజం చెప్పాలంటే. బట్ యా, చాలా కార్స్ వచ్చినాయి, సౌండ్స్ మనతోటి చాలా కార్స్ వచ్చినాయి ఇది. కానీ ఎవ్వరు కూడా అసలు ప్యాచ్ ఎట్లుందని చూస్తలేరు. మొత్తం రెడ్ సాయిల్ ఉంది, అది కూడా ఎట్లుంది చూడండి. మొత్తం సాయిల్ అంతా కూడా అప్ అండ్ డౌన్ ఉంది. దాంట్లో డ్రిఫ్ట్ లేదు, కొట్టడానికి ట్రై చేస్తారు. ఈ స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అది ఎవరైనా సరే కూడా చెప్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక యాక్సిడెంట్ అవుతూ ఆ కార్ తోటి ఆగిపోయింది. ఓ BMW ఏంది బ్రో, కార్ అంత పెద్దగా కొని మళ్ళీ నాలెడ్జ్ లేకుండా కొడితే ఎట్లా చెప్పు. హాయ్ థ్యాంక్ యూ. అరే మట్టి చేసుకోవాలి. ఇంటికి పోగానే ఎయిర్ ఫిల్టర్ అన్ని కడుక్కోవాలి. ఇప్పుడు ఇంజన్ పై లోపల చూడాలి, మస్తు ఉంటుంది.
దట్స్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ ప్యాచెస్. కింద సర్ఫేస్ యూస్ కూడా కొట్టాలి. ప్యాచ్ చూడండి మొత్తం పెడుతున్నట్టు. అయితే ఇక దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇప్పటి నుంచి కాలేజ్లో ఈవెంట్ చేస్తే ఒక 2 వెహికల్ కూడా మీరు రెడీ పెట్టుకోవాలి. అట్లా సంథింగ్ ఇస్ పక్కడ. అరే అరే అట్లనే నడుచుకోండి. అరే అరే మనుషులు బ్యాచ్ చూడకుండా చాలా మంది పబ్లిక్ అటెన్షన్ కోసం ఫ్రెండ్స్ గాలి తీసుకుంటే అందరి మొత్తం మట్టి బ్రో. బాబా నిజంగా ఎంత అన్ఎడ్యుకేటెడ్ గైస్ ఉన్నారో అర్థమవుతుంది ఇప్పుడైతే నాకు. అరే నాకు అర్థమైతే బిఎండబ్ల్యూలు పట్టుకుని వస్తారు, కనీసం గ్రౌండ్ ఎట్లా ఉంది, దానివల్ల ఇట్లాంటి రియాక్షన్ ఐ మీన్ మీరు చేసే పనుల వల్ల ఇంకేమవుతుంది అనేది ఆలోచించకుండా ఎట్లా చేస్తారు ఎప్పుడు వీళ్ళు నాకు అర్థమైతే లాగు. పోలోస్ పట్టుకొని ఒకప్పుడు లెక్క లేదు. నాకు అడిగితే ఈవెంట్ అన్నప్పుడు ఎట్లా ఉండాలంటే పబ్లిక్ అటెన్షన్ కోసం నువ్వు మేక్ సమ్ నాయిస్ అండ్ గ్రాప్ దేర్ అటెన్షన్. వీడియో తీసుకోండి, చిల్లండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని ఇట్లా మట్టి లేపుకుంటా ప్యాచెస్ ఐ మీన్ గ్రౌండ్ సరిగ్గా లేదు, అది లూజ్ ఉంది మొత్తం సాయిల్ అంతా కూడా. అక్కడ కొడితే ఆబ్వియస్ గా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇగో రిజల్ట్ చూడండి మొత్తం మట్టి మట్టి ఏడ చూసినా సరే. అంతే ఇప్పుడు ఫోన్ స్క్రీన్ పైన మొత్తం మట్టి ఉంది. ఇగో కార్ పైన చూడండి, ఇగో మొత్తం గలీజ్గా. ఇగో వాచ్ పైన చూడండి, ఇగో చూడండి కాలేజ్ చూడు ఎట్లా చేసారు. నేను ఒకటి చెప్తున్నా, కాలేజ్ ఎవరైనా సరే ఇన్విటేషన్ ఇస్తే ఎవరికి ఇస్తారు ఏందనే చూడండి ఫస్ట్. ఎవరు పడితే అలా పిలిచి గిట్లనే ఉంటుంది రిజల్ట్. ఆ కార్పెట్లు గిప్పేస్తారు, ఏడ పడితే అలా బర్నౌట్ కొడుతురు, అలా టిఫ్లు కొడుతురు. సీరియస్గా చెప్తున్నా, ఇక్కడికి వచ్చే వరకు నిజంగా అంటే అన్ని కలర్స్ నార్మల్గా ఉంటుంది, అంటే లైక్ ఇలా వెళ్తున్నాం కదా అన్నట్టు వచ్చిన. బట్ ఎంట్రన్స్ కాడికి రాగానే ఆ ఫైర్ లోపల అంతా క్రేజీ ఉండే రియాక్షన్స్ అంతా కూడా మస్తు ఎంజాయ్ చేసిన. లోపల ఒకటి ఒక హ్యాపీనెస్ తో పాటు వచ్చి పార్కింగ్ పెట్టిన తర్వాత డ్రిఫ్ట్ స్టార్ట్ అయినాయి. రప్ప కొడుతున్నారు అందరూ, కళ్ళు ఖరాబ్ చేసుకుంటారు. ఇగో మట్టి లేపి మొత్తం అందరిని ఇబ్బంది పెట్టారు. చూడండి అందరు ముఖాల మీద మట్టి, అంతెందుకు ఏమంటారు ఇగో మొత్తం మట్టి ఏడా చూసినా సరే. ఇంకా R15 పెట్టుకొని పక్కనేమో ఈడ బర్నౌట్ కొడుతుంది. అట్లీస్ట్ సెన్స్ ఉండాలి. కార్పెట్ చిరిగిపోయింది, అక్కడ హోల్ పడ్డది. అందుకే ఇంత క్రౌడెడ్ ప్లేసెస్ కి నాకు రాబోద్ది కాదు, ఇట్లా అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సమ్ పీపుల్ వల్ల రెప్యుటేషన్ పోతుంది, అందరిది పోతుంది, నాదనే అందరిది పోతుంది. అవి చూడండి అనిపిస్తుందా, అందరు వెనకకు వచ్చేస్తారు చూడండి. వీడియోలు రావు, ఏం రావు. ఒకటి చెప్పండి, ఇంత మంచి కార్ బిల్డ్ చేసుకొని ఇంత దూరం ఎందుకు వస్తాం మనము? ఫ్యూయల్ ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఇంత దూరం ఉన్నప్పటికీ అంటే అందరికి చూపిస్తాము, మనం షోకేస్ చేయాలి, అందరూ మంచిగా హ్యాపీగా రీల్స్ అవన్నీ చేస్తారని చెప్పేసి, కంటెంట్ చేసుకుంటారని యూనో అందరికీ చూపించాలని చెప్పేసి వస్తాం. అట్లా చేస్తే మనం బాగుంటుంది. ఎప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది ఇవన్నీ చేసేట్లు నాకైతే. చెమట, దుమ్ము, మట్టి మొత్తం ఇగో నా ఫేస్ పైన కూడా మట్టి ఉంటుంది. ఇగో కార్ పైన చూడండి, ఇగో బాబా దానిపైన చూడండి. వెరీ బ్యాడ్ బ్రో, వెరీ బ్యాడ్. మరి ఇట్లా చేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ దుమ్ము ఎట్లా పోతుంది చూడండి. అగో డేంజర్గా ఉంది. అన్ని కార్లన్నీ ఖరాబ్ చేసారు ఇప్పుడు. ఏంటి బ్రో అది గొడవ అయిపోయి అందరి పాపం కెమెరాస్ అందరు. ఇప్పుడు తారోడు వచ్చింది ఇప్పుడు. ఇంకా అంటే సరే తార అంటే ప్రాపర్ గా కొట్టవచ్చు, ఓకే, అది ఎస్యూవి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ ప్యాచ్ లో కొట్టినా కూడా ఓకే, అది మంచి కొట్టగలుగుతుంది. అది కూడా తప్పే, అసలు ఈడ కొడతారా? అట్లీస్ట్ చూడాలి సరౌండింగ్స్ అన్ని కూడా. నిజం చెప్పాలంటే కాలేజ్ వాళ్ళ కూడా కొంచెం తప్పు ఉంది యాక్చువల్గా. గ్రౌండ్స్ ఇప్పుడు పార్కింగ్ ఇప్పుడు పెట్టినప్పుడు దానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ డ్రిఫ్ట్స్ లాంటివి ఉండే సిస్టమ్స్.
ఇప్పుడు వాడు కూడా ఏదైనా చేసిన అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్న స్టాండ్ బై ఉన్న కార్స్ దేనికన్నా కార్ కానీ బండి కానీ ఏదన్నా స్టాండ్ బై ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఇంజరీ అయితే ఎవరు బాధిస్తారు? సో బ్యాడ్ యార్. కనీసం కొంచెం ఆలోచించండి, ఎవరిని పిలుస్తున్నాం ఏం కదా అండ్ ఎట్లా చేస్తున్నాం అనేది ప్రాపర్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తే ప్రాపర్ చేయండి. సో ఎందుకో నాకు ఈ వీడియో అంతా నెగిటివ్ చేస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది, విచ్ ఐ డోంట్ వాంట్. అంటే నేను అట్లా చేయాలనుకోవట్లేదు, చూస్తుంటే కింద పడిపోయింది ఎండికల్. సేమ్ అది కూడా హెచ్కేఎస్ ఇదే నచ్చదు బ్రో. నేను అప్పటి నుంచి క్లాస్ వీకేది అంతా చెప్పేది మీకు అంతా ఇదే. ఎంజాయ్ చేయాలి, ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలి. మనం ఎవరి కోసమో ఏదో ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఒక లెవెల్ దాటిపోయి ఏది పడితే అది చేసి మనం ఇబ్బందులు పడద్దు. చూసే వాళ్ళకి కూడా అరే ఏదో అయిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేయొద్దు అనేది నాది ఇంటెన్షన్. అంటే ఎంజాయ్ చేయండి, మస్తు చేయాలి. కానీ గ్రీన్ కలర్ కార్ని బ్రౌన్ కలర్ రెడ్ కలర్ చేసారు, మొత్తం ఆగమా అందరి బట్టలకు కడుస్తుంది. మన అందరి బట్టలేనా బండ్లు, సూపర్ బైక్స్, కార్స్ అన్ని కూడా. అండ్ చాలా కార్లు ఖరాబ్ అయినాయి కూడా. అంటే చాలా నార్మల్గా మన వాళ్ళు ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పోతారు నాకు అర్థం కదా. అది ప్రతిసారి అదే చేసుకుంటారు ఈవెంట్స్ వల్ల. ఆఫర్ కదా లేదు వెళ్తారు. ఓకే ఇట్స్ ఓకే, అర్థమైంది సిచ్యువేషన్. ఓకే ఓకే బాయ్. బయటికి అయితే వచ్చేసినాం 1 o'clock ఈవెంట్ నుంచి. అయితే 1 hour ఉన్నాం హార్డ్లీ అక్కడ మనము. సో థింగ్ ఏంటంటే ఇంకో ½ an hour ఉండి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. అప్పటి నుంచి వెళ్దామని చెప్పేసి ఉంది. బట్ మళ్ళీ స్టూడెంట్స్ కొంతమంది డిస్పాయింట్ అవుతారు కదా, పిలిచి లైక్ కార్ కనిపించకుండా వెళ్ళిపోతే ఫాస్ట్గా. అట్లా ఇంకో ½ an hour ఉండి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. బట్ థింగ్ ఏంటంటే కాలేజ్ వాళ్ళే ఆర్గనైజ్ చేసిన టీమ్ వీళ్ళంతా ఉంటారు, వాలంటీర్స్ వీళ్ళందరూ వాళ్ళే ఉండేసి ఇప్పుడు కొంచెం మీరు వెళ్తారా వేరే కార్స్ వస్తున్నాయని చెప్పి అంటారు. ఇది ముందే వీళ్ళు చూసుకోవాలి అవన్నీ. ఫస్ట్ థింగ్ కార్స్ ఎంతమంది పిలుస్తున్నాం, దానికి మన దగ్గర పార్కింగ్ స్పేస్ ఉందా లేదా, అండ్ డ్రిఫ్ట్స్ ఎక్కడ కొడుతుంది ఇవన్నీ చూసుకోవాలి. చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే. ఓకే లాస్ట్ వాళ్ళు సారీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసారు, ఇట్స్ ఓకే. నాకు సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో లేదని నాకు అర్థమైపోయింది ఆడ. అట్లా స్పీడ్ వచ్చేసిన. సో ఇక హ్యాపీ, అట్లా ప్రాబ్లం ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఏదైనా చేస్తే అంటే ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా పెడితే కొంచెం ఆలోచించి పెట్టండి. సిచ్యువేషన్ అంతా కూడా మీ కంట్రోల్లో ఉండాలి, చెప్తే వినేటట్టు ఉండాలి, అట్లా చూసుకునేటట్టు మీరు చేసుకోవాలి. అందుకే నేను ఏం కూడా స్టంట్లు ఏమి వేయలేదు, సీదా పోయినా. అక్కడ సిచ్యువేషన్ అర్థమైపోయింది, సారీ బ్రో వెళ్ళండి కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి అన్నారు. ఇట్స్ ఓకే వచ్చేసాం బయటికి. అయితే వచ్చిన వాళ్ళే కొంచెం యాక్టివిటీసే మనం గలీజే చేసినాం. మన BMW పెద్ద పెద్ద కార్లు పెట్టుకొని ప్రీమియం కార్స్ పెట్టుకొని కూడా ప్యాచ్ చూడకుండా ఎట్లా కూడా అట్లా కొట్టిరు. సో అది చలో ఏమేదో ఇప్పుడు ఇక ఈయన షిఫ్ట్ పెట్టుకొని వచ్చిండు, సార్ ఆగుతలేడు. నేనేంటంటే మనకి ఎంబడి వచ్చింది కదా సరే అని చెప్పి చేసి ఇంకా వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్ ఏమంటారు డ్రిఫ్ట్ కార్ అంటారు. మనోడేమో అవునవును అని చెప్పి తీసుకొచ్చిండు. లోపల తీసుకొచ్చాక ఏం చేస్తాడు డ్రిఫ్ట్ కొడతా అంటాడు నాతోటి. వద్దురా బాబు మనం అందరికి చెప్తున్నాం మనమే కొడితే ఎట్లా అని చెప్పేసి నేను ఆపిన. మొత్తం దుమ్ము మట్టి అయిపోయినాయి. చూడండి షర్ట్ చూడండి గలీజ్ అయిపోయింది హాలత్ అందరిది కూడా. మొత్తం మీసాలు గడ్డాలు మొత్తం ఇట్లా బ్రౌన్ అయిపోయినాయి కార్ అంతా కూడా. చలో ఇట్స్ ఓకే అయితేనే ఉంటాయి, కామన్ అది. బట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే వేరే కాలేజెస్ నుంచి కొంచెం ఇట్లాంటి మిస్టేక్స్ ఆడకుండా చూసుకోండి. సో దట్ మేము హ్యాపీగా ఉంటాం, మీరు హ్యాపీగా ఉంటారు, ఎలాంటి టెన్షన్ ఉండదు, ఫ్యాకల్టీస్ నుంచి ప్రెజర్ ఏమి ఉండదు. ఇప్పుడు మనము దుమ్ము దులుపుకునే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. మన కార్కి జస్ట్ వే కొంచెం గ్యాప్ దొరుకుతుందా మనము వేస్తాం. ఇట్లా ఉంటుంది ప్రాజెక్ట్ 055. దీన్ని అంటారు ఫన్ అని, దీన్ని అంటారు ఎంతూజియాజం అంటే. ఏడ పడతాడు ఏడ ఎలా కూడా నాలెడ్జ్ ఉండాలి అట్లా. ఆహాహాహా ఎగ్జాస్ట్ నోటినరీ ఎంత రా వస్తుంది.
హ్యాపీ, మీరు ఎంజాయ్ చేయరు, అవతల కూడా చూసి ఖుషి అవ్వాలి కానీ తిట్టుకోవద్దు, అట్లా ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.